మరి ఇప్పుడు చాలా మంది బాగానే ఉంటది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకొంత గడివియాలి, ఓపిక పట్టాలి అంటారు కదా. ఇక గడువిచ్చి మాత్రం ఏం చేస్తాడు ఈ రోడ్డు మీద పేదోళ్ళు బతికేది డబ్బాలని కూడా కొడతాండి. హైడ్రాని ఇల్లు కూడా పెట్టి ఇటువంటిదే ఎఫెక్ట్ పడతా ఉంటది. అది అంతే తప్ప బాగలేదంటవా? ఏం బాధ మంచిగా ఏం అనిపిస్తలే. మంచిగా అనిపిస్తలేదా? మరి మళ్ళీ కేసీఆర్ రావాలా? కేసీఆర్ వస్తే కేసీఆర్ రావాలి. అంతేనా? సస్యశ్యామలం చేసిండు ఊరును, దేశాన్ని. రైతుకు అన్ని సౌకర్యాలు చేసిండు ఆయన. మరి అక్కడనేమో కేసీఆర్ ఏం చేయలేదు, ఆయన ఏం చేయలేదు, ఈయన ఏం చేయలేదు. కేసీఆర్ చేసిండంటే 3-4 ఏళ్ళు కరువు వచ్చింది. అప్పుడు కరువు వచ్చినా కూడా వాడు ఎన్నడూ ఏ రైతు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఏమి నీళ్లు తెచ్చే మొగోడు అయితే ఎవరు లేడు. నీళ్లు తెచ్చింది ఆయనే. రైతు కేసీఆర్ ను రైతును బతికిచ్చిందే వాడు. ఆయన ప్రతి చెరువు నింపిండు నీళ్లు. ప్రతి రైతుకు కరెంటు, ఉచిత కరెంటు, ఒక్క నిమిషం కూడా కరెంటు పోలే. అన్ని బరాబర్గా కరెంటు పోతుంది. ఇప్పుడు కరెంటు కూడా పోతుంది. మళ్ళీ యథావిధిగా ఆ కరెంటు, ఆ పాత రోజుల కరెంటే వచ్చింది. ఏమి లేదు ఇప్పుడు అంత పెద్దగా. ఆయన ప్రతి చెర్ల కూడా చేపలు పోసిండు పాపం.